ఫ్రెండ్స్, వందే భారత్ రైలుకు ప్రమాదం, 200 మంది పరిస్థితి దారుణం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 4 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం అకస్మాత్తుగా ఓ పదునైన రాయి కోచ్ నెంబర్ C7 విండోకు తగిలింది. దీంతో కిటికీ అద్దాలు పగిలాయి. రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అధికారులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత దెబ్బతిన్న కిటికీని రైలు ఎస్కార్ట్ బృందం, ఇతర సిబ్బంది పరిశీలించారు. ఈ విషయంపై ఆర్పీఎఫ్ ఇన్ఛార్జ్ సంజీవ్ కుమార్ స్పందించారు. రాళ్లదాడి సమాచారం మేరకు ససారం స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సుశీల్ కుమార్ విచారణ సందర్భంగా రైలు ఎస్కార్ట్ పార్టీని, ఇతర సిబ్బందిని విచారించినట్లు తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ససారం స్టేషన్ నుంచి సాయంత్రం 5:50 బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికి దాడి చేయడంతో కోచ్ నెంబర్ C7 కిటికీకి అద్దం పగిలినట్లు చెప్పారు. ఈ విషయంపై సీట్ నెంబర్ 25లో కూర్చున్న అమరేంద్ర కుమార్ అనే ప్రయాణికుడిని సంప్రదించగా ససారం స్టేషన్కు 4 కిలోమీటర్ల దూరంలోనే కరాబండియా స్టేషన్కు సమీపంలో అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తర్వాత అద్దాలు పగిలిపోయాయని తెలిపారు. అనంతరం రైల్వే సిబ్బంది కూడా కోచ్ దగ్గరికి వచ్చి దెబ్బతిన్న అద్దాలను పరిశీలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతున్నట్లు, త్వరలోనే నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఫ్రెండ్స్, చూసి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.